द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 91, 92 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 91వ శ్లోకం, దాని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. బాహ్యేంద్రియైః స్థూల పదార్థ సేవా స్రక్చందనస్త్ర్యాది విచిత్ర రూపాం కరోతి జీవ స్వయమేతదాత్మనా తస్మాత్ ప్రశస్తిర్వపుషోస్య జాగరే. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. జీవ జీవుడు, స్వయం తాను, ఏతదాత్మనా ఈ స్థూల శరీరం నందు తాదాత్మ్య బుద్ధితోటి, బాహ్యేంద్రియై బాహ్యములకు ఇంద్రియముల చేత, స్రక్చందనస్త్ర్యాది విచిత్ర రూపము అంటే మాలికలు, చందనము, స్త్రీలు మొదలైన విచిత్ర రూపాలు గల స్థూల పదార్థ సేవాం స్థూల పదార్థముల సేవను కరోతి చేస్తున్నాడు అంటున్నారు. తస్మాత్ ఆ కారణం వల్ల, జాగరే జాగృత అవస్థయందు, అస్య ఈ వపుష స్థూల శరీరానికి ప్రశస్తి ప్రాధాన్యం ఉంది అంటున్నారు. అంటే జాగృత శరీరంలో శరీరం ప్రధానంగా ఉపయోగపడుతోందని అర్థం చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ బాహ్యేంద్రియాలు ఏమిటి, మనకి బాహ్య కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ బాహ్యేంద్రియాలు. స్థూల పదార్థ సేవను మనం దీని ద్వారా చేస్తున్నాం అని చెప్తున్నారు అనమాట. త్వగ్ గ్రహణ చక్షురాదులు బాహ్యేంద్రియాలు అని చెప్తున్నారంటే రూప్యంతే విషయీక్రియంతే ఇది రూపాణి అనే ఉత్పత్తితోటి ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇంద్రియ గోచరములయ్యే పదార్థాలు అని చెప్పడం జరుగుతోంది ఇందులో. అంటే ఇక్కడ ఏమిటంటున్నారు, జాగ్రత్త స్థితిలో జీవుడు ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. ఈ స్థితిలో మనకి శరీరం ఒక ముఖ్యమైన సాధనం కింద వర్క్ చేస్తుంది అనమాట. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి, జీవుడు అనేవాడు అనుభవించేవాడు, శరీరం అనుభవానికి సాధన అవుతుంది అక్కడ. ఇప్పుడు ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ ఈ 3 స్థాయిల్లో మనం దీన్ని డివైడ్ చేస్తుంటే, ఇంద్రియాలేమో మనకి డేటా కలెక్షన్ అంటే సమాచారాన్ని అందజేస్తున్నాయి, మనస్సు దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ఆత్మ సాక్షిగా ఉంటుందన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాం, నిజానికి చూసేది శరీరం, తెలుసుకునేది ఆత్మ. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాను సేవతే అంటూ భగవద్గీతలో మనకు చెప్పారు. జీవుడు చెవులు, కళ్ళు, స్పర్శ, రుచి, వాసన ద్వారా మనసుతో కలిసి విషయాలను అనుభవిస్తాడు అంటూ చెప్పడం జరిగింది భగవద్గీతలో. ప్రకృతేహి క్రియమాణాని గుణైః కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటూ చెప్పడం జరిగింది కదా. ప్రకృతి అంటే శరీరం పనిచేస్తుంది, కానీ మోహంతో ఉన్నవాడు ఏమనుకుంటాడు, నేనే చేస్తున్నాను అనుకుంటాడు. జీవుడు తప్పుగా ఐడెంటిఫై అయిపోతున్నాడు అక్కడ.
ఇప్పుడు కఠోపనిషత్తులో మనకి. అలాగే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ అంటూ ఉపనిషత్తు మనకు చెప్తుంది. ఆత్మ రథి అంటే ఓనర్, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్ళేళ్ళనమాట. ఈ శరీరం సాధన మాత్రమే అంటూ మనం అక్కడ అర్థం చేసుకోవాలి. చూసేది వినేది నిజంగా ఆత్మే. అది కానీ ఎలా వింటోంది, ఎలా చూస్తోంది అంటే ఒక సాక్షిగా మాత్రమే చూస్తోంది అంటూ చెప్పడం జరుగుతుంది. బాడీ ఎక్స్పీరియన్స్కి గురవుతోంది, కానీ ఆ ఎక్స్పీరియన్సర్ ఎప్పటికీ కూడాను బాడీ అవ్వదన్నమాట. శరీరం చూస్తుంది, వింటుంది, ఆత్మ తెలుసుకుంటుంది, సాక్షిగా అలా ఉండేట్టుగా చెయ్యాలి అంటున్నారు శంకరుల వారు. ఇంద్రియాలను ఉపయోగించు కానీ వాటిలో మునిగిపోవద్దు అని ఆయన చెప్తున్నారు అనమాట. ఏదైనా చూస్తున్నప్పుడు నేను చూస్తున్నానా లేదా నా కళ్ళు చూస్తున్నాయా అంటే, ఈజ్ ఇట్ ఏ మైండ్ఫుల్ సీయింగ్ ఆర్ కాన్షియస్ లిజనింగ్ అన్నది మనం చూసుకోవాల్సింది. జీవుడు ఇంద్రియాల ద్వారానే అనుభవిస్తాడు. శరీరం సాధన మాత్రమే, ఆత్మ మాత్రం సాక్షి. జీవ ఏతదాత్మాన స్థూల దేహాత్మ ద్వారా అంటే మనస్సు ద్వారా స్థూల శరీరం నందు ప్రతిఫలించిన స్వరూపంతో స్థూల శరీరం పైన కల అధ్యస్తమగు ఆత్మభావంతో అని తాత్పర్యం అంటున్నారు ఇక్కడ శ్రీరామచంద్రుల వారు. స్వయంగానే చేస్తుంది అంటున్నారు. స్వప్నంలో మనస్సుకి స్థూల దేహంతో సంయోగం ఉండదు, అందువల్ల దానిలో స్వరూప ప్రతిబింబం అనేది కూడా ఉండదు. కాబట్టి స్థూల శరీరం భోగహేతు కాదప్పుడు. స్వప్నంలో భోగహేతువైనది కాల్పనికము, వాసనామయమైనటువంటి మరొక స్థూల శరీరమే. ప్రసిద్ధమైన తమ తమ స్థూల దేహాల కంటే భిన్నమైన తిర్యగ్దేవాది దేహాలతో కూడా స్వప్నంలో మనం భోగాలు అనుభవిస్తుంటాం. ఇది ప్రసిద్ధమే కదా మనకి. కాబట్టి ఈ స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ యందే ప్రాముఖ్యత ఉంది. స్వప్న సుషుప్త అవస్థలో ఈ స్థూల దేహం విషయంలో అభిమానం ఉండదు మనకి. ఈ విధంగా ఈ రెండు అవస్థల యందు కూడా భాషించకుండా కేవలం జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉంటున్నటువంటి ఈ స్థూలదేహము సర్వావస్థ సాక్షి అయిన ఆత్మ అనువృత్తం అవుతుండగా తాను నిర్వర్తించకుండా ఉండడం చేత ఈ ఆత్మ కంటే అది భిన్నమైందని, అనాత్మయాన్ని సులభంగా మనం ఇక్కడ గ్రహించవచ్చు అంటున్నారు పుల్లలవారు. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడాను విందాం. సర్వోపి బాహ్య సంసార పురుషస్య యదాశ్రయః విద్ధి దేహమిదం స్థూలం గృహవద్గృహమేధినః. ఇప్పుడు తాత్పర్యాన్ని చూద్దాం. దానికి పురుషస్య పురుషుని యొక్క బాహ్యమైన సర్వోపి సమస్తమైన సంసారః సంసారము యదాశ్రయః దేనిని ఆశ్రయించి ఉందో అట్టి ఇదం ఈ స్థూలం దేహము గృహమేదినః గృహస్థునికి గృహవత్ గృహములాంటిది అని విద్ధి తెలుసుకో అంటున్నారు. దేన్నైతే ఆశ్రయించి జీవుడికి సమస్త బాహ్య జగత్తంతా కూడాను ప్రతీతమవుతుందో అలాంటి ఈ స్థూలదేహము గృహస్థునికి గృహం లాంటిదని గ్రహించు అంటూ చెప్తున్నారు ఇందులో. అంటే ఏమిటి అర్థం? ఒక గృహస్థుడు ఎక్కడుంటాడు? ఇంట్లో ఉంటాడు, కానీ అతడే ఇల్లు అయితే కాదుగా. అలాగే జీవుడు శరీరంలో నివసిస్తాడు, కానీ అతడే శరీరం కాదు కదా. ఆ విషయం మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఉపమానం ఎలా చెప్తున్నారంటే మనకి గృహస్థు అంటే జీవుడు అని చెప్తున్నారు, ఇల్లు అంటే శరీరం అంటూ చెప్తున్నారు. ఇల్లు మనకు అవసరం, కానీ అది మనం కాదు కదా ఎప్పటికీ. శరీరం ఉపయోగమే, కానీ అది మనం కాదు. మనం అంటే ఈ శరీరం అని మనం అనుకోవడం మూలంగా ఈ సమస్య వచ్చేస్తుంది మనకి. అదే మోహం అయిపోతుంది మనకి. సత్యం ఏమిటి అసలు? నేను శరీరంలో నివసిస్తున్న సాక్షిని అని మాత్రమే ఇక్కడ సత్యం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ అంటూ భగవద్గీతలో శ్లోకం చెప్పబడింది. ఈ శ్లోకం ఏం చెప్తోంది అంటే, ఆత్మనిగ్రహము వైరాగ్యం ఉన్న జీవాత్మలు తాము దేనికి కర్త కాదని, దానికి కారణం కాదని తెలుసుకుని ఇది కేవలం ఒక 9 ద్వారాలు గల నగరం అని సంతోషంగా అందులో ఉంటారట వాళ్ళు. నవరంధ్రాలు గల శరీరము 9 ద్వారాలు గల పట్టణాలతో పోల్చారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ.
జీవాత్మ ఈ పట్టణానికి రాజన్నారు. దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు మరియు జీవశక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడతాయి అంటున్నారు. కాలం మృత్యు రూపంలో శరీరాన్ని తీసివేసే వరకు ఈ శరీరం పైన రాజ్యపాలన సాగిస్తుంది. కానీ పాలన కొనసాగుతున్నప్పుడు కూడా జ్ఞానోదయమైన యోగులు తమను తాము శరీరముగా భావించరు. అంతేకాకుండా తమను తాము ఈ శరీరానికి అధిపతులు అని కూడా అనుకోరు. సరికదా? శరీరము దానిచేత చేయబడ్డ అన్ని క్రియలను భగవంతుడికి చెందినవిగా భావిస్తారు. కానీ కర్మలను మానసికంగా త్యజించి ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితిలో ఉంటారన్నమాట. దీన్నే సాక్షిభావం అన్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంటే తన చుట్టూ జరిగే అన్ని విషయాలకు ఆసక్తిరహితంగా పరిశీలకుడుగా నిలిచిపోతూ ఉంటారు వాళ్ళు. ఈ శ్లోకంలో ఉపమానాలు మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది. ఏంటి? నవద్వారే పురే దేహి హంసో లీలాయతే బహిః వసి సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ అంటూ చెప్పారనమాట. శరీరం 9 ద్వారాలు కలిగి ఉంది. 2 చెవులు, 1 నోరు, 2 నాసిక రంధ్రాలు, 2 కళ్ళు, అపానము, జననేంద్రియం. ఇలా భౌతిక దృక్పథంతో చూస్తే ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను తన నవద్వార పట్టణంతో అనుసంధానం చేసుకుంటుంది. తనే శరీరం అని అనేసుకుంటుంది అనమాట. తాదాత్మ్యం చెందుతుంది అని అనుకున్నాం కదా, అలాగా. లోకంలోని సమస్త భూతాలను నియంత్రించే పరమేశ్వరుడు కూడా ఈ దేహంలో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ భగవంతునితోటి అనుసంధానం అవుతుందో ఈ శరీరంలో నివసిస్తున్న అది ఆయనలాగా స్వేచ్ఛను పొందేస్తుందన్నమాట. అంటే జీవాత్మ దేనికి కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరైతే ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడైన కారణం? ఈ ప్రశ్నకి సమాధానంగా మనం భగవద్గీతలోకి వెళ్ళి మరొక శ్లోకంలో ఆయనే చెప్తారనమాట. ఇంకొంచెం వివరణ విందాం మనం. ఇక్కడ ఈ సాక్షిభావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది చూద్దాం. ముందు మనం మామూలుగా నేనెవరు, జగత్ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, నాకు జగత్తుకు ఉన్న సంబంధం ఏమిటి, నాకు ఆ పరమాత్మకు ఉన్న సంబంధం ఏమిటి, జగత్తుకు పరమాత్మకి ఉన్న సంబంధం ఏమిటి, నేను అసలు ఎందుకు పుట్టాను, వీటన్నిటికీ కూడాను మనకి వేదాంత శాస్త్రం జవాబిస్తుంది. వేదాంతం ప్రాథమికంగా 6 అంశాలని మనకి చెప్తుంది. ఏమిటవి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బంధము, ముక్తి, సాధనలు. వీటిని చెప్పుకునేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో కొంతకాలం పాటు మనం గురువు దగ్గరే నేర్చుకోవాలి వీటికి సంబంధించిన వివరాల్ని. అలా నేర్చుకుంటే మనకి ఏం జ్ఞానం పొందుతాడో భగవద్గీత 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని? నేను శరీరం కాదని, నేను మనస్సు కాదని, నేను మన శరీరాల ద్వారా వ్యవహారం నడుపుతున్న ఆత్మను అని, నా శరీరం మరణించినా నాకు మరణం లేదు అంటూ. కాకపోతే ఈ శరీరం లేకుండా వ్యవహారాన్ని నడపలేను, కాబట్టి ఇదొక సాధన కింద వాడుతున్నాను అని తెలుసుకుంటారనమాట. ప్రతి రాత్రి మనం కలలో లేదా సుషుప్తలో ఈ విషయాన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఏది? శరీరము మనస్సు పనిచేయకపోయినా నేను నిద్రలో మరణించను అన్నదాన్ని. అంటే మనం నిద్రలో మరణిస్తామని తెలిస్తే మనం అసలు ఎప్పటికీ నిద్ర కూడా పోం. కానీ నిద్ర నా మరణం కాదని తెలుసు కాబట్టి నిశ్చింతగా మనం ఎక్కడ పడితే అక్కడ హాయిగా నిద్రపోతాం. నేను శుద్ధ చైతన్యాన్ని, అంటే ఆత్మను, నేను అకర్తను, అభోక్తను అన్నది కాంతి చేతి మీద పడినప్పుడు కాంతి కదిలినట్టుగా కనిపించిన నిజానికి కాంతి సర్వవ్యాపకం, దానికి కదలిక లేదు. అందువల్ల జ్ఞానయోగి ఏం చేస్తాడు అంటే అతను అకర్త ఆత్మ అని గ్రహిస్తాడు. జ్ఞాని దృక్పథంలో అప్పుడు మార్పు వస్తుందన్నమాట. అన్ని కర్మలు మనస్సు శరీరం చేస్తాయి, కానీ నేను చెయ్యట్లేదు, నేను చెయ్యనని అతనికి తెలుసుకుంటాడనమాట. అంటే జ్ఞాని అన్ని కర్మలను పరిత్యజిస్తాడు. భగవద్గీతలోనే మనకి భగవంతుడు చాలా స్పష్టంగా 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూపిస్తాడనమాట. ఇదెలా అంటే మనం చూద్దాం. ఇప్పుడు మనలో 2 అంశాలుంటాయి. అవి ఆత్మ, అనాత్మ. అనాత్మను మనం అహంకారమని, చిదాభాస సహితం కార్యాకారణ సంఘాతం అని అంటుంటాం. ఇది కర్త భోక్త కూడాను. దీనికి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు కూడా ఉన్నాయి. ఈ అహంకారమే లోకాల వరకు మళ్ళీ మనతో పాటు ప్రయాణం చేస్తుంటుంది. 2వ అంశం ఏమిటి? ఆత్మ లేదా
చైతన్యం లేదా సాక్షి చైతన్యం లేదా చిత్. దీని లక్షణాలేమిటి? కాంతి చెయ్యంతటా ఉన్న చేతికి భిన్నంగా ఉన్నట్టుగా చైతన్యం శరీరం అంతా ఉన్న శరీరానికి భిన్నంగా ఉంది. కాంతి ఏకం, వస్తువులు అనేకం అయినట్టుగా చైతన్యం ఏకం, శరీరాలు అనేకం. కాంతి సర్వగతం, చైతన్యం సర్వగతం. చెయ్యి లేకపోయినా కాంతి ఉన్నట్టుగా శరీరం లేకపోయినా చైతన్యం ఉంటుంది. అందువల్ల చైతన్యం నిత్యం. చెయ్యి కదిలినా కాంతి కదిలినట్టుగా శరీరం షడ్వికారాలకు లోనైనా కూడాను ఈ చైతన్యానికి మార్పు రాదనమాట. అది నిర్వికారం. చెయ్యి ఏ పని చేసినా కాంతి ఏ పని చేయనట్టుగా శరీరం ఏ పని చేసినా చైతన్యం మంచి కర్మల చెడు కర్మలను ఏమీ చేయదు. శరీరం కర్త భోక్త అయినా చైతన్యం అకర్త అభోక్త. అందువల్ల పుణ్యపాపాలు దానికి అసలు అంటావన్నమాట. చైతన్యం అకర్త అయితే కర్మఫలం అనుభవించే భోక్త కూడా అవ్వదు కదా. యహ కర్తా భవతి సహ భోక్తా భవతి, కర్తా భవతి సహ కర్మఫలానాం భోక్తా భవతి. కర్త భోక్త అవుతాడు. జ్ఞాని ఎప్పుడైతే తాను ఆత్మనని అర్థం చేసుకుంటాడో అప్పుడు అతనికి అహంకారం చిన్న విషయంగా, ప్రాముఖ్యం లేని విషయంగా తోస్తుంది. అంతకుముందు అహంకారంతో మమేకం చెందినప్పుడు కర్తగా అనేక పనులు మనం చేస్తుంటాం. వాటి గురించి ఆందోళన చెందడం కూడా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ జ్ఞానం పొందాక ఆ ఆందోళన అసలు ఉండదన్నమాట. నేల మీద నిల్చుని కొబ్బరి చెట్టును చూస్తే అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ అదే చెట్టును ఎత్తైన కొండమించి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. జీవిత సమస్యలు కూడా అంతే. అహంకారపరంగా చూస్తే అవి చాలా పెద్ద సమస్యలు, కానీ ఆత్మపరంగా చూస్తే అవి చాలా చిన్న సమస్యలు. జ్ఞాని తన అహంకారానికి ఉన్న సమస్యలను తప్పించుకోలేదు, చూసే దృక్పథాన్ని మార్చాడు. అప్పుడు భరించలేనంత పెద్దవిగా కనిపించిన సమస్యలే సూదితో గుచ్చితే కరిగినంత నొప్పిని కూడా కలిగించడం లేదు ఆయనకి. ఇప్పుడు శరీరం అని అనుకుంటే నా శరీరం గురించి బెంగ. నేను ఆత్మ అని అర్థం చేసుకుంటే అనేక వేల శరీరాల్లో ఇదొకటి. భూమి మీద నుంచి ఒక మట్టి రేణువు మాయమైనట్లుగా నా శరీరం మాయమైపోతుంది. అందువల్ల కర్మ పుణ్య ఫలాలన్నీ వాటి ప్రాముఖ్యతను కోల్పోయి కలలో ఉన్నంతసేపు ఎంతో భయపెట్టిన కల నిద్ర లేచాక ఎలా అయితే వెళ్ళిపోతుందో ఇవి కూడా వాటి ప్రాముఖ్యతని ఎలా కోల్పోతాయన్నమాట. శంకరుల వారు ఇక్కడ ఎప్పుడు చెప్తుంటారు మనకి, జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడు కాబట్టి నేను శరీరం అని అండు, నేను శరీరంలో ఉన్నాను అంటాడు. నేను శరీరంలో ఉండి ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు అన్ని కర్మలను జ్ఞాని పరిత్యజిస్తాడు అన్నది గుర్తుంచుకుంటే, జ్ఞాని కర్మలను పరిత్యజించడు, నేను కర్మలు చేస్తున్నాను అనే భావనని పరిత్యజిస్తాడు. కర్మల మీద అవి చేసే శరీరం మీద ఉండే అభిమానాన్ని అతను వదిలేస్తాడనమాట. అంటే దేహాభిమాన త్యాగం చేస్తున్నట్లు లెక్క అనమాట. జ్ఞానం వల్ల నేను శరీరం కాదు, నేను ఆత్మను అన్నది తెలుసుకుంటాడు. వసీ అని మనం చెప్తుంటాం. అంటే అతని జ్ఞానం అనమాట. అతను స్వామి అయిపోతాడు. అప్పుడు నేను శరీరంగా పరిస్థితులకు బానిసను కాను, నేను ఆత్మగా పరిస్థితులు నాకు బానిస. స్వప్న ప్రపంచంలో ఉండగా నేను అందులో ఒక వ్యక్తిని, కానీ స్వప్నాన్ని నుంచి లేచిన తర్వాత ఆ స్వప్నానికి సృష్టికర్తను నేను అన్నది ఎవరో మారిపోతే చాలా పెద్ద తేడా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, శ్రేయంబకం యజామహే మంత్రం అన్నది మనందరికీ తెలిసిందే. అది ఎవరికైనా బాగుంటుంది. మృత్యువును జయించడానికి పఠిస్తాం మనం. నిజానికి ఆ మంత్రం అసలు అర్థం మృత్యును జయించడం కాదు, మృత్యువును జయించలేమూ కూడా కాదు. మరి ఎలా జయిస్తారు? నేను జనన మరణాలు లేని ఆత్మను, నేను మృత్యువు కోరల్లో చిక్కే శరీరాన్ని కాను, శరీరానికి మరణం తప్పదని నేర్చుకోవడమే ఆ మంత్రం యొక్క ఉద్దేశం అంటున్నారు. ఎప్పుడైతే ఈ విషయం నేర్చుకుంటామో అప్పుడు మృత్యు భయం పోతుంది, మనకి మనస్సు తేలికైపోతుంది. తర్వాత నవద్వారపురే అంటే ఇక్కడ 9 ద్వారాలున్న పురంలో పురస్వామిగా ఉంటాడనమాట ఈ జ్ఞాని. పురం అంటే స్థూల శరీరం. స్థూల శరీరాన్ని ఒక చిన్న రాజ్యంతో పోల్చేసుకుంటే బాహ్యంగా ఉన్న చర్మం కోటగోడలు, చుట్టూ గోడలుంటే బాహ్య ప్రపంచంతో ఎలా వ్యవహారం జరుపుతాం మనం? దానికి ద్వారాలు ఉండాలి. మన శరీరానికి 9 ద్వారాలు ఉన్నాయి. అందులో 7 శిరస్సులోనూ 2 క్రింద భాగంలోనూ ఉన్నాయి.
పురమేకాదశద్వారమజస్య వక్రచేతన అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. కఠోపనిషత్తులో 11 ద్వారాలు ఉన్నాయని యమధర్మరాజు చెప్తున్నారు. మరి కానీ కృష్ణ పరమాత్మ అందులోంచి 9 తీసుకున్నారు. ఎందుకు? తక్కిన 2 వీటిలాగా నిత్యం పనిచేయవు. అవి ఏమిటవి? నాభి ఒకటి, బ్రహ్మరంధ్రం ఒకటి. పుట్టినప్పుడు నాభి గురించి వస్తుంది. ఉపాసకుడు మరణించినప్పుడు అతని ప్రాణం బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి పైకి వెళ్ళిపోతుంది. పురము అంటే పురవీధులు ఉండాలి కదా. మన రక్తనాళాలు పురవీధులు అనమాట. పంచప్రాణాలు అందులో పనిచేసేవారు. ఆ పురరాజు ఆత్మ. జ్ఞాని ఆత్మతోటి మమేకం చెందుతాడు. కాబట్టి జ్ఞానిని తన శరీరానికి యజమాని అంటాం మనం. అందువల్ల దేహి అంటే ఆత్మ. నవద్వారే పురే, 9 ద్వారాలున్న శరీరం అనే పురంలో ఉంది. ఏం పని చేస్తుంది అది? ఆత్మ అకర్త కాబట్టి నైవ కుర్వన్ అన్నారు. ఏ పని చేయదు. కాంతి సమక్షంలో అన్ని పనులు జరుగుతుంటాయి. ఒక ప్రసంగం ఉంటే కుర్చీలు అమర్చి కార్పెట్ పరిచి మైకును సిద్ధం చేస్తారు. మనుషులు వచ్చి కూర్చుంటారు. కాంతి ఏ పని చేయదు. కాంతి సమక్షంలో పనులన్నీ జరిగిపోతాయి. దీన్నే సాక్షిభూతంగా చూడడం అంటారు. అంటే కాంతి ఏ పని చేయదు కాబట్టి మంచి పనుల్లో మంచి ఫలితము రాదు, చెడు పనులు చెడు ఫలితము రాదు. ఒకే కాంతి సమక్షంలో ఒక వైద్యుడు ఆపరేషన్ చేయొచ్చు, ఓ దొంగతనము చేయొచ్చు. కానీ కాంతికి ఆపరేషన్ చేసిన పుణ్యము అంటదు, దొంగతనం చేసిన పాపము అంటదు. ఆ పనులు కాంతి సమక్షంలో అయిపోతాయి. కానీ కాంతి మాత్రం పనిచేయదు. అకర్తృత్వే సతి ప్రకాశత్వం సాక్షిత్వం అన్నారు. అందువల్ల పని చేయకుండా ప్రకాశింపు చేయడానికి సాక్షిభావం అంటూ చెప్పారు. ఇక్కడ చాలా చక్కటి శ్లోకాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇలాంటి వివరాలను ఇస్తున్న అనేక మంది మహానుభావులకి మనం ప్రణామాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. ఈరోజు కొంచెం సుదీర్ఘమైన, దీన్ని మనం విశ్లేషించుకోవడం మనకి ఎప్పటికైనా ఉపయోగకరమే. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.